వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నామండి తలక్కాడు పార్ట్ 2 చూస్తున్నాం కదండి. తలక్కాడు అనే ప్లేస్ కి ఆ నేమ్ ఎలా వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ చూసే ముందు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి వీరభద్రుల స్వామి ఆలయం ఇది. సో ఆయన్ని దర్శించుకునేసి ఈ డీటెయిల్స్ ఏంటి అని మనం చూసేద్దాం, ఓకేనా? ఈ తలక్కాడు అనే ప్లేస్ కావేరి నది ఒడ్డున ఉంది. 30 దేవాలయాలు పైగా ఇలా ఇసుకలో కూరుకుపోయిన దేవాలయాలు ఉన్నాయన్నమాట. 3 శతాబ్దాల నుంచి అనేక మంది రాజులు పాలించినటువంటి ఈ తలక్కాడు అనే ప్లేస్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, సోమదత్తుడు అనేటువంటి ఒక ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. తీర్థయాత్ర అంటే మామూలుగా నదీ తీరం వైపు నుంచి వెళ్తే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు వాళ్ళు సంధ్యావందనం చేసుకోవడానికి అన్నిటికీ యూస్గా ఉంటుంది. కాబట్టి నదీ తీరం గుండా అలా ప్రయాణిస్తూ ఉంటే అడవి ఏనుగులు గుంపు వారిని వధిస్తాయన్నమాట, చంపేస్తాయి. అత్యంత శివభక్తుడైన అతను అతని శిష్య బృందం మొత్తము కూడా నెక్స్ట్ జన్మలో అదే అడవి ఏనుగులుగా జన్మిస్తాయన్నమాట. సో జన్మ వేరైనప్పటికీ కూడా వారు శివభక్తులు కావడంతో ఆ గజ రూపంలో ఉన్నా కూడా ఒక బూరుగు చెట్టుకి అక్కడ శివుడు కొలువున్నాడని నమ్మి ఆ బూరుగు చెట్టుకి పూజ చేస్తూ ఉంటాయి. అలా చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే తలక్కాడు అనే 2 రాక్షసులు ఆ బూరుగు చెట్టుని నరకటానికి ప్రయత్నించి నరుకుతారు. అలా కొట్టివేసే దీంట్లో ఆ బూరుగు చెట్టు నుంచి రక్తస్రావం అవుతుంది. అంతేకాకుండా ఆకాశవాణి నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఆ బూరుగు చెట్టు శివుడుగా అక్కడ కొలువు తీరి ఉన్నారు అని చెప్పి. ఆ తర్వాత ఈ అడవి ఏనుగులుగా ఉన్నటువంటి సోమదత్తుడు ఎవరైతే ఉన్నారో ఋషి, ఆయనకి ఈ తలక్కాడు అనే 2 రాక్షసులకి కూడా శాప విమోచనం అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఈ ప్లేస్ ని తలక్కాడు అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇసుక ఇలా ఉంది కదా. ఈ ఇసుక ఎందుకు ఇలా ఉంది, నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ఇలా ఎందుకు ఉంది అనే దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అది స్టోరీ అనాలో నిజమనాలో మనకైతే అర్థం కాదు, కానీ ఇది చూస్తే ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనం ఇంత దూరం నడిచిన తర్వాత వైద్యనాథ టెంపుల్ చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి పాతాళేశ్వరుడు, ఇది చూసిన తర్వాత ఇక్కడ మిగిలిన టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బ్రౌన్ కలర్ శివ, పాంబు కలర్. ఓకే ఓకే, శివ ಬಂದು పాంబు కలర్. పాంబు లెఫ్ట్ ఆಗಿ ಚಪ್ಪಲಿ చూసారు కదండి, పాతాళేశ్వర ఆలయంలో దగ్గర మనం దిగుతున్నాం కదా. చుట్టూ గోడలు ఉన్నాయి కదా. ఇదివరకైతే ఆ గోడలు లేవు. 2009లో వచ్చినప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్ అనమాట. అంత ఇసుకలో ఉన్న వాటిని అన్ని బయటకు తీస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ శివలింగము గోధుమ వర్ణంలో ఉంటుంది, అంటే గోధుమ కలర్ లో ఉంటది అనమాట. మార్నింగ్ రెడ్ కలర్ లో ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి బ్లాక్ కలర్, ఈవినింగ్ అయ్యేసరికి వైట్ కలర్ లో మారుతూ ఉంటదంట లింగం. సో ఇవన్నీ కూడా ఇక్కడ దొరికినటువంటి లింగాలండి. ఇవే కాకుండా ఇంకా చాలా దేవతామూర్తులు కూడా ఇక్కడ దొరికారనమాట. రండి దర్శనం చేసేసుకుందాము. సో పాతాళేశ్వరుని దర్శనం చేసుకుని బయట వచ్చాం కదండి. సో చుట్టూ ఇలా ఉంటుంది. ఈ షెడ్స్ అన్ని కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయించారు. ఇదివరకైతే ఈ షెడ్స్ ఏవి ఉండేది కాదు, అలా నడుచుకుంటూ రావాల్సిందే అనమాట. ఎండ అయితే ఇసుక వేడికి మన కాళ్ళు బొబ్బలెక్కేవన్నమాట, అంత హారబుల్ గా ఉండేది. సో ఇప్పుడు మనం ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి మనము మరళేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నాము. అక్కడ ఒక స్థల పురాణం ఉంది. సో అప్పుడు ఈ ఇసుక అనేది ఎందుకు వచ్చింది ఏంటి, ఆ కథ ఆ స్టోరీ 2 అక్కడ చెప్పుకుందాం మనం, ఓకేనా? సో కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినైతే వెంటనే ఏం చేసేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.